హాయ్ హలో నేను మీ తిరుమల అండి. ఊతప్పం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే నా ఫేవరెట్ అనమాట. నేను రోజు పెట్టినా తింటాను దీన్ని. ఇడ్లీ ఊతప్పం రెండు రోజు పెట్టినా తింటాను అనమాట. దోసపిండి తీసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు వేసి బాగా కలిపేసాను, ఉప్పు వేసి బాగా అలా బీట్ చేయాలి. సైడ్ అయితే ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం. ఇది కలిపేలోపు ఆయిల్ కాగిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే పిండి అలా 2 గంటలు వేసేసుకున్నామంటే దాన్ని స్ప్రెడ్ చేయకూడదు అనమాట. అదే ఎంత దూరం వెళ్తే అంత దూరము కాలుతుంది. అది బబ్లీగా వస్తుంది అనమాట. పైనేమో క్రంచీగా ఉంటుంది, లోపలేమో స్పాంజీగా ఉంటుంది. భలే ఉంటుంది. ఆ లేయరు అట్లా ఒలుచుకొని తింటుంటే క్రంచీగా ఆనియన్ ఫ్లేవరు, అల్లం ఫ్లేవర్ అన్నీ వస్తూ, నేనైతే దీనిపైన చిల్లీ ఫ్లెక్స్ చల్లేసాను. నేనైతే కారపొడి కానీ చిల్లీ ఫ్లెక్స్ ఏది ఉన్నా చల్లుతాను. చిల్లీ ఫ్లెక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు 2 సైడ్స్ కాల్చేసుకుంటాము. ఈ సైడ్ తిప్పేస్తే రెండో సైడ్ కూడా కాలిపోతుంది. ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట. కొంచెం లో టు మీడియంలో పెడితే త్వరగా కాగిపోతుంది. చూడండి, నాకు 2 సైడ్లు కలిపింది. కలర్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా. నేను అలా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని ఎర్రకారం వేసుకొని డ్రై నట్స్ పౌడర్ వేసుకొని 2 పైనాపిల్ ముక్కలు పెట్టుకొని నా టిఫిన్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ.